IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సీఎంగా నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు అయితే తీసుకున్నారు. ఈ రోజున 4:41 ముహూర్త సమయంలో ముఖ్యమంత్రిగా అయితే పదవి స్వీకరణ అయితే చేయడం జరిగింది. నిన్నటి రోజున ప్రమాణ స్వీకరణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున ముహూర్త సమయంలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు అయితే తీసుకున్నారు. ఇంకా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి 5 సంతకాలను అయితే నమోదు చేయడం జరిగింది. ముందుగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే ఆ హామీలు నెరవేరుస్తూ కూడా తొలి 5 సంతకాలను అయితే నారా చంద్రబాబు నాయుడు పెట్టడం జరిగింది. ముందుగా మెగా డిఎస్సి మీద అయితే నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకాన్ని అయితే నమోదు చేశారు. ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి మీద తొలి సంతకాన్ని పెడతానంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ హామీని నెరవేరుస్తూ కూడా మెగా డిఎస్సి మీద తొలి సంతకాన్ని అయితే పెట్టడం జరిగింది. ఇంకా రెండవ సంతకంగా వివాదాస్పదమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద చంద్రబాబు నాయుడు రెండో సంతకాన్ని అయితే పెట్టడం జరిగింది. ఎన్నికల సమయంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తానంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేరుస్తూ కూడా ఇప్పుడు రెండవ సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెట్టడం జరిగింది. ఇంకా మూడవ సంతకంగా సామాజిక పెన్షన్ల పెంపు, 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 పెంచుతూ కూడా నారా చంద్రబాబు నాయుడు మూడో సంతకాన్ని అయితే పెట్టడం జరిగింది. ఎన్నికల సమయంలో పెన్షన్లు పెంచుతానంటూ కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ కూడా ఇప్పుడు పెన్షన్లు 4,000 పెంచుతూ మూడో సంతకాన్ని అయితే పెట్టడం జరిగింది. ఇంకా 4వ సంతకంగా అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ. గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లు అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు అవి గత 5 ఏళ్ల కాలంలో మూతపడిపోవడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ చేస్తానంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ కూడా 4వ సంతకాన్ని అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ మీద పెట్టడం జరిగింది. ఇంకా 5వ సంతకానికి సంబంధించి యువతకు సంబంధించి స్కిల్ సెన్ఎస్ఎస్ మీద అయితే 5వ సంతకాన్ని అయితే నమోదు చేయడం జరిగింది. నైపుణ్యకరణ మీద 5వ సంతకాన్ని నెరవేరుస్తూ కూడా మొత్తంగా యువతకు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ తొలి 5 సంతకాలను అయితే చంద్రబాబు నాయుడు అమలుపరచడం జరిగింది. ఈ రోజున ముహూర్త సమయంలో 4:41 ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకుని తొలి 5 సంతకాలను అయితే నమోదు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఏ విధంగా హామీని అయితే ఇచ్చారు, తొలి 5 సంతకాలని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ 5 సంతకాలని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నెరవేరుస్తూ కూడా 5 సంతకాలు పెట్టడం జరిగింది. ముందుగా మెగా డిఎస్సి, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మూడవదిగా పెన్షన్ల పెంపు, తర్వాత అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్స్ ఎన్ఎస్ఎస్ మీద 5 సంతకాలను అయితే చంద్రబాబు పెడుతూ కూడా ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు ఇక నుంచి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా తన పదవీ కాలాన్ని అయితే చేయబోతూ ఉన్నారు.